హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కలుతురికి కింద పడిపోయిన కావ్యం చెక్ చేసి డాక్టర్ ఏం చెప్పారు, అసలు కావ్య కలుతురికి ఎందుకు కింద పడిపోయింది, ఇవన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకా కావ్య ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న టైంలోనే కలుతురికి కింద పడిపోతుంది. అప్పుడు అక్కడికి వచ్చిన రాజ్ కావ్యని పట్టుకుంటాడు. కళావతి ఏమైంది, లే కళావతి ఎందుకలా పడిపోయావు, లే అని రాజ్ అడుస్తూ ఉంటాడు. కానీ కావ్య మాత్రం ఉలుకు పలుకు లేకుండా అలాగే పడి ఉంటుంది. ఇంకా కావ్య ఎంత పిలిచినా లేవకపోయేసరికి రాజ్ ఇంట్లో వాళ్ళందరినీ పిలుస్తాడు. అందరూ రండి అని అరుస్తాడు. దీంతో ఇంట్లో వాళ్ళందరూ వస్తారు. ఏమైందిరా, ఎందుకలా అరిచావని అపర్ణ అడుగుతుంది. కళావతి కలుతురికి కింద పడిపోయింది, ఎంత పిలిచినా లేవట్లేదు అని రాజ్ చెప్తాడు. దీంతో కావ్యని సోఫాపై కూర్చోబెడతారు. ఇందులో ఇందిరాదేవి, అమ్మ కావ్య ఏమైంది, లే అమ్మా లే అని అరుస్తుంది. కానీ కావ్యలో మాత్రం ఎలాంటి చలనం ఉండదు. దీంతో అపర్ణ భయపడి రాజ్ తొందరగా హాస్పిటల్ తీసుకెళ్దాం, ఏమైందో ఏమో అని అంటుంది. దీంతో కావ్యని అందరూ హాస్పిటల్ కి తీసుకెళ్తారు. ఇంకా కావ్యని డాక్టర్ చెక్ చేస్తారు. చెక్ చేసి బయటకు రాగానే రాజ్ ఇలా అడుగుతాడు, కళావతికి ఏమైంది డాక్టర్, ఎలా ఉంది ఇప్పుడు అని రాజ్ అడుగుతాడు. తను దేని గురించో బాగా ఆలోచిస్తుంది, ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటుంది. దాంతో ఫుడ్ కూడా సరిగ్గా తినడం లేదు. తను ఇలా ఎక్కువగా ఆలోచిస్తే డిప్రెషన్ లోకి వెళ్ళిపోతుంది. ప్రెసెంట్ అయితే బాగానే ఉంది, కానీ దేని గురించి బాగా ఆలోచిస్తూ ఉంది. అదే కంటిన్యూ అయితే మాత్రం చాలా ప్రాబ్లం అవుతుంది. తను డిప్రెషన్ లోకి వెళ్ళిపోతుంది. తను ఫుడ్ కూడా బాగా తినాలి, చాలా నీరసంగా ఉంది. తన గురించి కేర్ తీసుకోవాలని డాక్టర్ చెప్తుంది. ఇదంతా విన్న అపర్ణ, ఏమో తను దేని గురించి ఆలోచిస్తుందో తెలియదు డాక్టర్, ఇక్కడ నుంచి నేను కేర్ తీసుకుంటాను అని చెప్తుంది. చూసాక ఫ్రెండ్స్, మరి ఏం జరగబోతుందో. ఇలాంటి జెన్యూన్ అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.